It's our privilege to introduce our respected Director Academics, Dr. T. Lalita Kumari Madam, whose remarkable service has been honored this year with Dr. Kalam's State Best Teacher Award. Madam was the only CBSE principal to be honored with this award by Shri D. Sridhar Babu, Honorable Minister for IT, Electronics and Communication of Telangana. Dr. Sarvepalli Radhakrishnan by EduTech National Expo. Best Teacher Award by the Department of School Education, Government of Telangana, received by Ponnam Prabhakar for Transport and BC Welfare in the presence of Srimati Shri Harichandana IAS District Collector and Srimati R. Rohini, DEO Hyderabad. Women's Leadership Award by HYBIZ TV in the field of education for rendering service to the society. On International Women's Day, Madam was awarded with Dharti Ratna Award for her good heart and service to mankind by the Indian Red Cross Society. These accolades are not just awards, they are a reflection for her tireless dedication, inspiring vision and wholehearted service to the field of education. To kindly address the gathering and set the tone for the evening, may I now invite our respected Director Madam, Dr. T. Lalita Kumari, to deliver the words of wisdom. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పటిదాకా మీరు ఒక మూకీ చిత్రం చూసినట్లు చూశారు, క్లాప్స్ కొట్టకుండా మీ పిల్లల అచీవ్మెంట్స్ కూడా. ఇప్పుడు మీరు అందరూ వాళ్ళ కోసం క్లాప్స్ కొట్టండి ఫస్ట్, బిఫోర్ ఐ స్పీక్ సంథింగ్. థ్యాంక్ యూ సో మచ్. For the first time, after 15 years in the service of Vivekananda Residential School, I dare to speak in Telugu today in front of Telugu Professor Ganda Lakshman Rao sir. If I make any mistakes, you have to pardon me. And here and there I may use some English words. వేదికను అలంకరించిన గౌరవనీయులైన ముఖ్య అతిథులు డాక్టర్ రఘురామన్ గారు, పాఠశాల అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ రావు పొల్సాని గారికి, నాతోటి ఉపాధ్యాయులకు, మమ్మల్ని నమ్మి తమ బిడ్డలను భవిష్యత్తును మా చేతిలో పెట్టిన తల్లిదండ్రులకు, భావి భారత విద్యార్థులకు నా హృదయపూర్వక ఆహ్వానం. ప్రెస్ ప్రతినిధులకు కూడా. ఏ గొప్ప ప్రయాణమైనా ఒక బలమైన పునాదితో మొదలవుతుంది. 1983లో విద్యావేత్త, దార్శనికులు శ్రీ వెల్చాల కొండలరావు గారి అద్భుతమైన ఆలోచన నుంచి పుట్టినదే మన వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్. కరీంనగర్ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే వారి సంకల్పం నేడు 43 ఏళ్ల ఘన చరిత్రగా ఎదిగింది. వారు నాటిన ఈ విద్యావృక్షం నేడు వేలాది మంది విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతుంది. శ్రీ కొండలరావు గారి ఆశయాలకు తగ్గట్టుగా పాఠశాల ప్రారంభం నుండి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ రావు పొల్సాని గారి మార్గదర్శకంలో కేవలం మార్కులే కాకుండా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి మేము పెద్దపీట వేస్తున్నాం. మారే కాలానికి అనుగుణంగా మన పాఠశాల అత్యాధునిక సౌకర్యాలను కలిగిస్తుంది. కంప్యూటర్ మరియు రోబోటిక్ ల్యాబ్స్ ద్వారా టెక్నాలజీని విద్యార్థులకు చేరువ చేశాము. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా మన పాఠశాలలో హోలిస్టిక్ డెవలప్మెంట్, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించి పుస్తకాల్లో జ్ఞానంతో పాటు క్రీడలు, కళలు మరియు వృత్తి విద్యలకు అవకాశం ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం. బట్టి పద్ధతికి స్వస్తి చెప్పి అనుభవపూర్వక అభ్యసనం, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం దీన్ని. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే రియల్ లైఫ్ నుంచి ఎడ్యుకేషన్ తీసుకోవడం అనే సూత్రం ద్వారా విద్యాబోధన సాగుతుంది. విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పాఠ్యాంశాలలో రూపకల్పన చేశాము. ఈ మా ప్రయాణంలో మన ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనది. పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా మార్గదర్శకులుగా, స్నేహితులుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు భవిష్యత్తును సృష్టిస్తాడు అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, శారీరకంగా, మానసికంగా విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఆత్మరక్షణలో భాగంగా అందిస్తున్న జూడో మరియు కరాటే శిక్షణ
శిక్షణలో మన విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో జూడో పోటీల్లో మన విద్యార్థిని తేజవర్షిని గోల్డ్ మెడల్ సాధించి పాఠశాల కీర్తిని నలుదిక్కులా చాటింది. చప్పట్లు ప్లీజ్. కేవలం క్రీడగానే కాకుండా బాలికల భద్రత కోసం ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ మరియు వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై నిపుణుల చేత ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాము. మన పాఠశాల కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రతి విద్యార్థిలోని ప్రతిభను ప్రోత్సహించే ఒక వేదికగా నిలిచింది. పాఠశాలలో ప్రతి ఏటా నిర్వహించే వార్షికోత్సవం యాన్యువల్ డే మరియు క్రీడా దినోత్సవం స్పోర్ట్స్ డే విద్యార్థుల ఉత్సాహానికి నిదర్శనాలు. విద్యార్థుల సాంస్కృతిక ప్రతిభను చాటుతాయి. అంతేకాదు క్రీడా దినోత్సవంలో భాగంగా మన పాఠశాల CBSE క్లస్టర్ 7 కబడ్డీ ఛాంపియన్షిప్ వంటి భారీ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది మన వార్షికోత్సవం ఆవిష్కార్ కలర్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనే థీమ్తో జరుపుకుంటున్నాము. ఇది విద్యార్థుల అంతర్గత సృజనాత్మకతను వారి భావాలను వివిధ కోణాల్లో ఆవిష్కరించే దిశగా ఏర్పాటు చేసిన ఒక గొప్ప కళావేదిక. కొన్నిసార్లు మనం మాట్లాడుతూ అంటాము ఈ స్కూల్లో యాక్టివిటీస్ తప్ప చదువు లేదు అనేసి, జనరల్ కన్వర్సేషన్. కానీ ఈరోజు జరిగే యాన్యువల్ డే సెలబ్రేషన్లో ఉండే థీమ్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినవి. ఎందుకు ఎడ్యుకేషన్కి సంబంధించి అంటున్నానంటే నేషనల్ సింబల్స్ అంటే డాన్స్ ద్వారా చదువు చెప్పడం అనేది యాన్యువల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. డాన్స్ ద్వారా అంటే మీరు మీ పిల్లలు మీ ఇంటికి వచ్చి వాళ్ళు చేసే డాన్స్ గురించి డ్రామా గురించి మీతో డిస్కస్ చేస్తుంటారు. ప్రతి యాక్టివిటీ మనం స్కూల్లో చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు చదువుకునే పుస్తకాలకి కనెక్ట్ అయి ఉంటుంది. అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ యాక్టివిటీ చేసినా kindly don't say that it is waste of time. Nothing is waste of time in the school. Every activity helps the child for physical, mental and emotional growth of the child. So annual days kani any activities, whatever we do it is for the good of all the children. మీరు కలలు కనే ధైర్యం చేస్తే వాటిని సాధించే శక్తి మీలోనే ఉంటుంది అన్నారు స్వామి వివేకానంద గారు. ఇది తల్లిదండ్రులకి మనం ఎలా వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలి అనే దానికి కమ్యూనికేషన్ సంభాషణ. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లవాడు ఏం చదువుకున్నాడు లేదా పాప ఏం చదువుకుంది స్కూల్లో, మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం వాళ్ళతో అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పాజిటివ్గా మాట్లాడడం, పిల్లల గురించి వాళ్ళు చదువుకునే చదువు గురించి వాళ్ళ టీచర్స్ గురించి వాళ్ళు చదువుకునే స్కూల్ గురించి పాజిటివ్గా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు చదువుకునే స్కూల్ మీద పాజిటివ్ ఒపీనియన్ లేకపోతే పిల్లలకి కూడా ఉండదు. కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడే ప్రతి భాష స్కూల్లో మేము ఏం చెప్తామంటే తల్లిదండ్రులను గౌరవించండి, పెద్దల్ని గౌరవించండి, అందరినీ గౌరవించండి అని చెప్తాం. తల్లిదండ్రులు కూడా అలాగే టీచర్స్ని గౌరవించండి, పెద్దల్ని గౌరవించండి, మనకు తెలిసిన వాళ్ళని కూడా గౌరవించండి అని ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడే మనము ఒక మంచి సమాజాన్ని సృష్టించగలుగుతాం. అలా కాకుండా మీ టీచర్ ఇలా అందా, మీ టీచర్ ఎప్పుడూ అలాగే అంటుంది అంటే అక్కడే సగం పోతుంది. కాబట్టి లెట్ us help the child to develop positive attitude towards teachers, towards school and towards society. And no child wants to learn from the teacher whom they don't like. ఏ పిల్లవాడు కూడా లేదా ఏ పాప కూడా నచ్చని టీచర్ దగ్గర చదువు నేర్చుకోలేదు. టీచర్ని నచ్చేటట్లు చేయడం పేరెంట్స్ బాధ్యత, టీచర్స్ బాధ్యత కూడా. కాబట్టి పాజిటివ్ కమ్యూనికేషన్ విత్ ద చైల్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫర్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ పేరెంట్స్. ఎప్పుడైతే మనం నెగటివ్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తామో ఇట్ లీడ్స్ టు సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్, లెట్ us use positive communication with the child for the betterment of the child. And ఫ్రీడమ్, స్వేచ్ఛ. దేనికి స్వేచ్ఛ? మొబైల్ ఫోన్ వాడడానికి కాదు స్వేచ్ఛ. వాళ్ళు నచ్చిన సబ్జెక్టు నచ్చిన విధంగా చదువుకోవడానికి స్వేచ్ఛ. చాలా ఇళ్లలో ఎలా జరుగుతుందంటే
నేను డాక్టర్ కాలేకపోయాను కాబట్టి మా పిల్లవాడు డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ కాలేకపోయాను కాబట్టి మా పిల్లవాడు ఇంజనీర్ కావాలి. మన అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ అన్నీ కూడా మన పిల్లల ద్వారా తీర్చుకోవాలని మనం ట్రై చేస్తాం. కానీ వాళ్ళ డ్రీమ్స్ సంగతి ఏంటి? మీ డ్రీమ్స్ని వాళ్ళ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు ఎలా తీర్చుకుంటారు? సో ఇప్పుడు డాక్టర్ ఇంజనీరే కాకుండా చాలా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ద చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్ అండ్ చూస్ దేర్ కెరియర్ పాత్స్. అలా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కైండ్లీ గివ్ ఫ్రీడమ్ టు ద చైల్డ్, ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ఆప్షన్స్, లెట్ ద చైల్డ్ చూస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ హిమ్ ఆర్ ఫర్ హర్. అండ్ ఎంకరేజ్మెంట్, ప్రతి యాక్టివిటీలో ప్రైజ్, మన పిల్లలకే ప్రైజ్ రావాలని ఎక్కడ రూల్ లేదు. పార్టిసిపేషన్ ఈజ్ హాఫ్ విన్నింగ్. Encourage your children to participate in each and every activity, whether they win the prize or they don't win the prize. Definitely, the participation will make them reach towards success one day or the other. So, participate చేశాక నువ్వు చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నావు, నీకు ప్రైజ్ రావట్లేదు, మానే నువ్వు చేయకు అని ఎప్పుడు అనకండి. మీ ప్రోత్సాహం వాళ్ళకి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అండ్ రోల్ మోడల్స్, మన పిల్లలకి ఎవరు ఫస్ట్ రోల్ మోడల్స్? ఎవరు ఫస్ట్ రోల్ మోడల్స్? పేరెంట్సా, టీచర్సా? పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ రోల్ మోడల్స్ ఫర్ ద చిల్డ్రన్. సో వీ హ్యావ్ టు గైడ్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు సెట్ గుడ్ రోల్ మోడలింగ్ ఫర్ దెమ్. ఫస్ట్ రోల్ మోడల్స్ పేరెంట్స్, దెన్ నెక్స్ట్ రోల్ మోడల్స్ టీచర్స్. సో పేరెంట్స్ టీచర్స్ కొలాబరేటివ్గా వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించినట్లయితే వాళ్ళు అత్యుత్తమ పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. క్వాలిటీ టైం, నేను చాలా బిజీ కాబట్టి స్కూల్ చూసుకోవాలి, స్కూల్ కూడా చూసుకుంటుంది, కానీ మీరు ఎంత క్వాలిటీ టైం ఇస్తున్నారు మీ పిల్లలకి అనేది చాలా ఇంపార్టెంట్. మీ క్వాలిటీ టైం హాఫ్ అన్ అవర్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద చైల్డ్స్ లైఫ్. రోజు ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నారు, ఏం జరిగింది స్కూల్లో, నువ్వు బాగా చేయగలుగుతావు, ట్రై చేయి. పాజిటివ్ అఫర్మేషన్స్ అవి చాలా హెల్ప్ చేస్తాయి పిల్లలకి. సో మీ టైం ఇంపార్టెంట్, మీ మీరు ఇచ్చే ఫ్రీడమ్ ఇంపార్టెంట్, మీ రోల్ మోడలింగ్ ఇంపార్టెంట్, మీ ఎంకరేజ్మెంట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద చైల్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ రిక్వైర్స్ దిస్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ టు బికమ్ బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ద సొసైటీ. ఐ హోప్ ఐ మేడ్ థింగ్స్ క్లియర్. అండ్ ఎలాంటి విలువల్ని, ఇది పేరెంట్స్ చేయాల్సిన పనులు 5. ఎలాంటి విలువల్ని ఇన్కల్కేట్ చేయాలి మనం మన పిల్లల్లో అనేసి అంటే కైండ్నెస్. సో కైండ్నెస్ మ్యాటర్స్ ఎ లాట్. మీరు మిమ్మల్ని ఎదుటివారు ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నారో అలాగే ఎదుటివారిని కూడా మనం ట్రీట్ చేయగలగాలి. దట్ విల్ హెల్ప్ ద చైల్డ్ టు పిక్, బికాజ్ ఐ టోల్డ్ యూ రోల్ మోడలింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. సో కైండ్నెస్ మ్యాటర్స్. అండ్ అకౌంటబిలిటీ, ఇఫ్ దే మేక్ మిస్టేక్, లెట్ దెమ్ మేక్ మిస్టేక్. మేకింగ్ మిస్టేక్స్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. So they will learn from their mistakes. If they are not very, very major mistakes. So don't judge them on the basis of one single mistake they commit at home or anywhere else. So non-judgmental attitude from the parent and from the teacher is very, very important for the growth of the child. Self-worth, let them understand value of them. అందరు పిల్లలు ఒకే విధంగా చేయలేరు కాబట్టి ప్రతి చైల్డ్ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి చేయగలుగుతారు. సో యూ ట్రై టు ఎంకరేజ్ దెమ్ అండ్ టెల్ దెమ్ యు ఆర్ గ్రేట్, యూ కెన్ డూ ద గ్రేట్ థింగ్స్ సో దట్ దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ పేరెంట్స్ ఈజ్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ honesty and love and empathy, these things, these values we have to inculcate right from the younger age so that the children will grow in the best possible way. And last but not the least, I just want to tell you about mobile phone. Role modeling should start from home. You will be with mobile, you are asking your child to study. So that doesn't work. We are watching TV, we are asking them to read from books. So that doesn't work. So let us help them to focus, and when they are studying, let us be away from mobiles and television so that they can focus. And ee point enduku cheptunnanu ante chaala countries mobile phones ni ban chesayi. 16 years below mobile phones ni ban cheyandi
అండ్ స్వీడన్ అయితే కంట్రీలో ఎడ్యుకేషనల్ ట్యాబ్స్ కూడా వాడద్దు అనేసి దే బ్రాట్ ఎ రూల్. 25-26 is a very, very major year because under 15 years age, children are not supposed to be use mobile phones because mobile phones are causing lot of damage to the brain of the child. They are watching some reels and TikTok shows, Instagram. ఈ రీల్స్లో ఉండేవన్నీ కూడా టెంపరీ ఎంజాయ్మెంట్ని ఇస్తాయి పిల్లలకి. ఆ టెంపరీ, ఇఫ్ ఐఎమ్ రైట్, డాక్టర్ సార్ హ్యాస్ టు కరెక్ట్ మీ, డోపమైన్ అనే హార్మోన్ ఇదవుతుంది. అంటే ఇట్ క్రియేట్స్ మోటివేషన్, పాజిటివ్నెస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక రీల్ చూసినప్పుడంతా ఆ డోపమైన్ రైజ్ అవుతుంది. సో దే ఆర్ హ్యాపీ. రెండో రీల్ అగైన్ ఇట్ ఇంక్రీజెస్ అండ్ అగైన్ ఇట్ ఇంక్రీజెస్. ఈ డోపమైన్ అనేది ఇట్ ఈస్ ఎ కెమికల్ విచ్ కనెక్ట్స్ ద బ్రెయిన్. ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ మెసెంజర్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్. సార్, ఇస్ ఇట్ రైట్ వర్డ్ సార్? రఘురామన్ సార్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్ అని. సో అదేమవుతుందంటే పిల్లలకి ఆ రీల్స్ చూడడం వల్ల ఎవ్రీ టైమ్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ, సంథింగ్ గ్రేట్ ఫర్ ఎంజాయ్మెంట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ద సేమ్ థింగ్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్. When it doesn't happen in the real life, we have seen what happened 2 days back in Ghaziabad. ముగ్గురు అక్క చెల్లెళ్ళు మేడ మీద 9వ అంతస్తు నుంచి పడి సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు అంటే మదరు మొబైల్ ఫోన్ వాడకుండా రెస్ట్రిక్ట్ చేసినందుకు జరిగిన ఇదే అనమాట. సో వాళ్ళందరూ కొరియన్ గేమ్స్కి అడిక్ట్ అయ్యి అందులో నుంచి బయటికి రాలేక సూసైడ్కి, అంటే కొరియన్ గేమ్స్లో కొన్ని గేమ్స్ పిల్లల్లో సూసైడల్ టెండెన్సీని ఇంక్రీజ్ చేసే గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో పేరెంట్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ దే ఆర్ విత్ మొబైల్, వాట్ దే ఆర్ వాచింగ్, హౌ మచ్ టైమ్ దే ఆర్ వాచింగ్, వెదర్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ పాజిటివ్ పర్పస్ ఆర్ నెగటివ్ పర్పస్ ఎక్సెట్రా. సో విత్ దాట్ నోట్ ఐ హోప్ అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనందరికీ చిన్నప్పుడు ఎన్ని ఫోన్ నెంబర్లు గుర్తుండేవి? ఇప్పుడు ఎన్ని గుర్తున్నాయి ఒక్కొక్కరికి? కనీసం 2 ఉన్నాయా? వైఫ్ అండ్ హస్బెండ్ నెంబర్లన్నా గుర్తున్నాయా? ఎంతమందికి గుర్తున్నాయి? నాకైతే గుర్తులేదు. ఇంతకుముందు మినిమం 25 ఫోన్ నెంబర్స్ మనం బై హార్ట్ మనకు వచ్చేవి. అత్తయ్య, మామయ్య, హస్బెండ్, సిస్టర్, కజిన్, దట్ కజిన్, దిస్ కజిన్, వితౌట్ ఎనీ నెంబర్ వీ యూస్ టు కాల్ దెమ్. కానీ ఇప్పుడు ఎందుకు గుర్తులేవంటే మనం కూడా మొబైల్స్కి అడిక్ట్ అయ్యాం. అండ్ పిల్లల్లో మెమరీ రిటెన్షన్ మోర్ మొబైల్ యూసేజ్ వల్ల తగ్గుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మన పిల్లల్ని ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ జరగబోయే అనర్థాలు ఫ్యూచర్లో. సో వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్, ఐ జస్ట్ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. సో చివరిగా మన పాఠశాల ఇంతటి ఉన్నతి స్థితికి చేరడానికి సహకరించిన తల్లిదండ్రులకు, నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి, సహాయక సిబ్బందికి, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు. శ్రీ వెల్చాల కొండలరావు గారి ఆశయాల సాధనలో డాక్టర్ సుధాకర్ రావు గారి మార్గదర్శకంలో వివేకానందుని స్ఫూర్తితో విద్యా నాణ్యతను పెంపొందిస్తూ విలువలతో కూడిన విద్యను అందించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాము. మన విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఆవిష్కార్ వేడుకను మీరంతా తిలకించి పిల్లలను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి యాక్టివిటీ కూడా సంథింగ్ కనెక్టెడ్ టు ఎడ్యుకేషన్. వెన్ యూ వాచ్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్. And it is not very big program, and kindly watch all the programs of all the children and bless the children. Thank you so much. God bless all of us.